ఆశ ఉంటే సరిపోద్దా? సరిపోద్దా? సరిపోదు. జక్కయ్య పుట్టువాడు గనక ఆ జనసమూహం మధ్యలోకి వెళ్ళలేడు గనక ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అన్నదే తెలుసు మనకి. అంటే సాధారణంగా జక్కయ్య అంటే ఏం తెలుసు మనకి? చెట్టు ఎక్కాడు అన్నదే తెలుసు. ఎందుకు ఎక్కాడు? అవునా? ఎందుకు ఎక్కాడు అని అంటే, ఎక్కువగా జనసమూహం ఉంది, పొట్టువాడు, ఆయన ఆగే పరిస్థితి లేరు. ఆయన అంటే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. ఆగే పరిస్థితి లేదు. జనసమూహం మమ్మల్ని స్వస్థపరచంటే మమ్మల్ని స్వస్థపరచని దారి పొడుక్కి ఉన్నారు, ఆగలేరు. ఆగినా క్లౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆగలేడు కనుక ఇప్పుడు జక్క యొక్క ఆవేదన చెప్పుకోవాలి, షార్ట్ టైంలో చెప్పాలి. ఏమంటే మీ జీవిత గాథ షార్ట్ టైంలో చెప్పండి అంటే మీ టీ తాగి లోపు చెప్పేస్తానండి అనొచ్చు. ఇప్పుడు ఎలా చెప్పగలరు? ఇప్పుడు జక్కయ్య చెప్పాలి, ఇది ప్రభువా నా బ్రతికిది నా జీవితం ఇది అని చెప్పాలి యేసుక్రీస్తు ప్రభు వారికి. అంతమంది జనసమూహంలో చెప్పలేడు, అవకాశం లేదు. కనుక వెంటనే పరిగెత్తుకుపోయి మేడు చెట్టు ఎక్కాడు. తెలుగులో మనకు పద్యం ఉంది కదా, ఎండ పద్యం. మేడు పండు చూడు మేడుమయ్యుండు, పొట్ట విప్పు చూడు. సింబాలిక్గా తన జీవితాన్ని చెప్పించాడు అక్కడ. అర్థమైందా మీకు? పైకి మానే ఉంది, ఇది ప్రభువా నా జీవితం వ్యర్థం, ఎందుకు పనికిరానిది, నన్ను మార్చయ్యా అని సింబాలిక్గా చూపించాడు తన జీవితాన్ని. అందరికి ఏం తెలుసు? చెట్టెక్కి దిగాడనే తెలుసు. అర్థమవుతుందా? కాబట్టి నీ జీవితాన్ని మార్చుకునే సమయం వచ్చింది. ఆలోచన చేయండి. మన చేతుల్లోనే ఉందంతా. మన విశ్వాసాన్ని బలపరుచుకునే సమయం వచ్చింది. ఇందాక మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా, లూకాసు వార్త 17:5 ఏమని అడిగారు? యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులు ఏమని అడిగారు? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. నేను అనుకుంటాను, జ్వరం వస్తే జ్వరాన్ని చెక్ చేసుకోవటానికి ఏముంది? ఉందా? నేను అనుకుంటాను అప్పుడప్పుడు నాకు కూడా వచ్చే ఒక మంచి ఆలోచన ఏంటంటే, విశ్వాసాన్ని చెక్ చేసుకునే మీటర్ కూడా ఉంటే బాగుంది అనిపిస్తుంది. అప్పుడు అందరూ దొంగలు దొరికిపోతారు.